హలో పిల్లలు, ఈరోజు మనము చుట్టుకొలతల గురించి తెలుసుకుందాం. మొదలు చుట్టుకొలత అనగా ఏంటి? చుట్టుకొలత అనగా ఒక సంవృతపటం చుట్టూ దాని యొక్క అంచు వెంట ఒకసారి చుట్టూ తిరిగి రావడానికి ప్రయాణించవలసిన మొత్తం దూరం యొక్క కొలత. ఇక్కడ చూడండి, ఈ ఆకారం యొక్క చుట్టూ ఎరుపు రంగు చుక్కలతో ఒక గీత కనిపిస్తుంది కదా. ఈ గీత యొక్క మొత్తం దూరాన్నే మనము చుట్టుకొలత అని అంటాము. అయితే ఈ ఉద్యానవనం యొక్క చుట్టుకొలత ఎంత? 50 మీటర్లు ప్లస్ 50 మీటర్లు ప్లస్ 50 మీటర్లు ప్లస్ 50 మీటర్లు, మొత్తము 200 మీటర్లకు సమానము. ఇక్కడ ఇంకో ఉదాహరణ చూద్దాం. మెహనత్ రామ్ ఒక భూమిని కొన్నాడు. అయితే ఆ భూమిలో పండించిన పొలాన్ని జంతువుల నుంచి కాపాడడానికి తను ఏదైనా చేయాలనుకున్నాడు. అప్పుడు తను ఏం చేశాడు? తన పొలం చుట్టూ ఒక కంచును కడదామనుకున్నాడు. దానికి తనకు ఎంత తీగ కావాలి మరి? తన దగ్గర చిన్న చిన్న ముక్కలున్న తీగలున్నాయి. తను ఆ తీగలను కట్టెలతో ఉపయోగించి ఒక కంచును తయారు చేశాడు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 7 తీగపు ముక్కలను ఉపయోగించి ఒకవైపు కంచును పూర్తి చేశాడు. అలానే మిగిలిన 3 వైపులా కూడా 7 తీగలను ఉపయోగించి కంచును కట్టాడు. అనగా ఇప్పుడు మొత్తము ఎన్ని తీగలను ఉపయోగించాడు? 7 ప్లస్ 7 ప్లస్ 7 ప్లస్ 7, మొత్తము 28 తీగపు ముక్కలను ఉపయోగించి కంచును తయారు చేశాడు. ఇక్కడ చూడండి, ఈ భూమి మీకు ఏ ఆకారంలో కనిపిస్తుంది? చతురస్రపు ఆకారము. అనగా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. 7 7 7 మరియు 7. అయితే మొత్తము ఎన్ని తీగలు ఉపయోగించాడు? 7 ప్లస్ 7 ప్లస్ 7 ప్లస్ 7, మొత్తము 28 తీగపు ముక్కలను ఉపయోగించి తను ఆ అంచు చుట్టూ కంచెను కట్టాడు. అయితే ఇప్పుడు పొలం యొక్క చుట్టుకొలత ఎంతని చెప్పవచ్చు? 28. ఒకవేళ ఒక్కో తీగపు ముక్క 1 మీటర్ అనుకోండి. అలా మనము 7 తీగపు ముక్కలను ఒకే దగ్గర జోడించామనుకోండి. అంటే ఈ తీగపు ముక్కల మధ్యన ఖాళీ స్థలం రాకుండా, లేకపోతే ఒకదానిపైన ఒకటి రాకుండా మనము కంచెను కట్టినట్టయితే 7 తీగపు ముక్కలనగా 7 మీటర్లు. ఇప్పుడు మనం ఏం చేశాము? ఒక్కో వైపు 7 తీగపు ముక్కలను ఉపయోగించాము. అనగా ఒక్క భుజము ఎంత పొడవు? 7 మీటర్లు. అలాంటివి ఎన్ని భుజాలు? 4. 4 వైపులా 7 మీటర్లు. అనగా 7 ప్లస్ 7 ప్లస్ 7 ప్లస్ 7, మొత్తము 28 మీటర్లు. అర్థమైందా పిల్లలు? అంటే ఇప్పుడు ఈ చతురస్రపు ఆకారం గల భూమి ఉందే, దీని చుట్టుకొలత ఎంత? 28 మీటర్లు. మీకు తెలుసు కదా, 4 సార్లు 7 అనగా మనం దీన్ని ఎలా రాయొచ్చు? 4 ఇంటూ 7 ఎంత వస్తుంది మనకు? 28. అయితే ఒక చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 4ను ఆ భుజం యొక్క పొడవుతో గుణిస్తే మనకు ఆ చతురస్రాకారం యొక్క చుట్టుకొలత వస్తుంది. అర్థమైందా పిల్లలు? అయితే ఇప్పుడు మీకు చతురస్రాకారం యొక్క భుజం తెలిస్తే మీరు దాని యొక్క చుట్టుకొలతను తెలుసుకోగలరు. అదెలా? 4 ఇంటూ ఆ భుజం యొక్క పొడవు. అది మీటర్లలో ఉండొచ్చు, సెంటీమీటర్లు కావచ్చు, కిలోమీటర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. 4 ఇంటూ
ఆ భుజపు పొడవు అనగా ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత వస్తుంది. అయితే ఇప్పుడు మనం కథలో చూసిన విధంగా ఇక్కడ 3 పిల్లలు 100 అడుగులు వేరే వేరే దిక్కుల్లో నడుస్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తే ఇది ఏ ఆకారంలో కనిపిస్తుందో చూడండి. ఈ స్థలము చతురస్రాకారంలో ఉంది. అయితే వాళ్ళు ఎంత దూరం నడిచారు? అది తెలుసుకోవడానికి మనము దీని యొక్క చుట్టుకొలతను తెలుసుకోవాలి. ఒక్కవైపు 100 అడుగులు అనగా మొత్తము ఎన్ని వైపులున్నాయి? ఎన్ని భుజాలున్నాయి? 4 భుజాలు. 4 సార్లు 100 అనగా 400. 4 ఇంటూ 100 400 అవుతుంది. అనగా ఇప్పుడు పిల్లలు 400 అడుగుల దూరం నడిచారు. అనగా ఈ స్థలం యొక్క చుట్టుకొలత ఎంత? 400 అడుగులు. ఒకవేళ ఒక్కో అబ్బాయి ఒక్కో అడుగును ఉపయోగించినట్టయితే 400 అడుగులు అనగా 400 ఇంటూ 1 మొత్తం ఎన్ని అడుగులు? 400 అడుగులు. అనగా ఈ స్థలం యొక్క చుట్టుకొలత ఎంత? 400 అడుగులు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పిల్లలు? ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతను ఎలా తెలుసుకోవాలో. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.